దానికి అర్థం రివర్స్ తీసుకోవటం మధ్య అంటే 2019 ముందు అట్లా ఇచ్చిందా తెలుగుదేశం భారీగా గెలుస్తుంది జగన్ ఓడిపోతాడని ఇచ్చారు కదండి టైమ్స్ నవా లగడపాటి టైమ్స్ లగడపాటిది కాదు ఇక్కడ మామూలుగా టైమ్స్ నవ్ అయితే అప్పుడు కూడా వైసీపీ గెలుస్తూనే ఇచ్చినట్టుంది. అప్పుడున్న పరిస్థితి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మన వాడికి అత్యంత ప్రీతిపాత్ర పదం ఏంటంటే రివర్స్. కాబట్టి రివర్సే జరుగుతుంది, రివర్స్ తోనే పోతుంది. రివర్స్ టైమ్స్ తన కృతజ్ఞత తీర్చుకుంది. బహుశా ఆఖరిసారిగా కలిపి 2-3 సార్లు సర్వే విడుదల చేస్తాము ఎన్నికల్లో. 25కి 26 స్థానాలు ఇవ్వడానికి 175కి 180 స్థానాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు, తప్పేం లేదు. ఈ సర్వే నమ్ముకుని ప్రజలు ఈ సర్వేలే కదా అక్కడ తెలంగాణ కూడా చెప్తే తెలంగాణ కూడా కొంత పరిస్థితులు అటు ఇటుగా మారినా కానీ తెలంగాణలో అన్ని సర్వే టైమ్స్ లో కూడా అక్కడ బీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది 64 నుంచి 70 మధ్యలో అని చెప్పింది సర్వే. ఛత్తీస్గఢ్ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు. యాంటీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అడగదొచ్చే ప్రయత్నం ఉన్నప్పుడు ప్రజలు ఓపెన్ గా వచ్చి చెప్పరు. వాళ్ళు చేయాలనుకున్నది బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నొక్కాల్సిన పట్టుకుని వాళ్ళు నొక్కుతారు. రైట్, మంచి పాయింట్. పార్థసారథి గారు